సరే, ఇంద్రియముల ద్వారా విషయమును గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రమే వైదొలగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోను. ఏమవుతుందంటే మనసు ఉంటుంది, నేను ఈ 5 ఇంద్రియాలను నిగ్రహించుకున్నాను నేను, కానీ మనసులో మటుకు ఆలోచనలు రన్ అవుతుంది. కానీ పరమాత్మ సాక్షాత్కారమైన వాడికి ఇది కూడా ఉండదు. సో ఆ మనసు వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఇప్పుడు పడుకున్నప్పుడు అదేం స్థితి? సుషుప్తి. అదే సుషుప్తి స్టేజ్ లో మనం పరమాత్మతో ఉన్న స్టేజ్ మేల్కొన్నప్పుడు ఉండాలి అనా దీని ఉద్దేశం? ఎగ్జాక్ట్లీ. బా శాస్త్రి గారు, అసలు మీరు అద్భుతం సార్, అసలు కరెక్ట్ అది. మనం అలా ఉంటే మెలుకొని ఉన్నప్పుడు కూడా సుషుప్తి స్టేట్లో ఉన్నట్టుగా మనకి ప్రపంచంతో పని లేదు, కానీ జ్ఞానం మటుకు ఉంటుందన్నమాట సమయంలో. అది ఆ స్టేట్ రావాలి. సో ఓ అర్జున, ఇంద్రియములు మహాశక్తి కలవి. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంత ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకు అవి అతని మనస్సును ఇంద్రియార్థాల వైపు బలవంతంగా లాక్కుని పోచునే ఉండును. అందుకని విశ్వామిత్రుల వారు ఎంత తపస్సు చేసినా కానీ మేనక దిగిరాగానే రంబాహో అంటూ వెళ్ళిపోయాడు ఆయన. అది పరిస్థితి. కనుక సాధకుడు ఆ ఇంద్రియములన్నింటినీ వశమునందు ఉంచుకొని ధ్యానమునందు కూర్చునవలను. ఏలనగా ఇంద్రియములను వశమునందు ఉంచుకును అని బుద్ధి స్థిరంగా ఉండును. ఫస్ట్ ఇంద్రియాలను వశపరచుకోవాలి సార్, ఒక్కొక్క దాన్ని. అది ఎట్లా సాధ్యమవుతుంది శాస్త్రి గారు? మనం అష్టాంగ యోగ సాధనలో చెప్పాం. ఫస్ట్ నువ్వు యమ నియమాలు పాటించాలి, ఆ తర్వాత ఆసనం వేయాలి, ప్రాణాయామం చేయాలి. అప్పుడు కానీ నీకు ఐదోదైనా ఈ పరిస్థితి రాదు. ఏదైతే మనం ఇంద్రియములు వశపరచుకొని బుద్ధి స్థిరంగా ఉండటం రాదు. అది రావాలి, అప్పుడు వస్తేనే ధ్యానం వచ్చేది. సో ఇప్పుడు విషయ చింతన చేయు పురుషునకు ఈ విషయములందు ఆసక్తి ఏర్పడు. ఆసక్తి వలన ఈ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఈ కోరికలు తీరనప్పుడు క్రోధం కలుగును. ఇప్పుడు మళ్ళీ రివర్స్ గేర్లు వెళ్తున్నాడు. యోగి నుంచి అసలు విషయాసక్తి కలిగితే ఏమవుతుందని చెప్తున్నాడు. విషయాసక్తి కలిగినప్పుడు ఆ కోరిక కలుగుతుంది, కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు అరిషట్ వర్గాల గురించి చెప్తున్నాడు అనమాట. తర్వాత అట్టి క్రోధం వలన వ్యామోహం కలుగును, దాని ప్రభావం వలన స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశనం వలన మనుష్యుడు పతనమగును. సింపుల్ స్టోరీ సార్. బాగుంది. అంటే ఏంటంటే ఎప్పుడైతే ఆసక్తి కలుగుతుందో ఆసక్తి ద్వారా మనిషికి ఏం ఏర్పడుతుంది అంటున్నాడు? క్రోధము. ఫస్ట్ క్రోధం వస్తుంది, అది తీరకపోతే. మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. సో క్రోధం తర్వాత వ్యామోహం వస్తుంది. వ్యామోహం దాని ప్రభావం స్మృతి మీద పడుతుంది, అప్పుడు బుద్ధి నశిస్తుంది. సో ఇంద్రియములను వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయమును గ్రహించుచున్నను ప్రశాంతతను పొందుచున్నాడు. అంటే ఇప్పుడు నేను వెళ్తాను, నన్ను తీసుకెళ్ళి ఒక మంచి బార్లో కూర్చోబెట్టండి, ఎక్కడైతే ఆల్కహాల్ ఏర్లు పారుతోందో, నాకు ఇంత కూడా చింత కలగదు దాని మీద. నేలక మీద ఒక చుక్క నీరు కూడా రాదు నాకు. వాళ్ళందరూ తాగుతున్నారు, గోల చేస్తున్నారు, కానీ నాకు ఏమాత్రం చలనం ఉండదు. ఎందుకంటే దాని మీద ఆసక్తి లేదు నాకు. అలానే ప్రతి విషయంలోనూ ఆసక్తి లేకుండా ఉంటే గనక అప్పుడు వాడు ప్రశాంతంగా ఉంటాడని చెప్తున్నాడు. మనోనిర్మలత్వం వలన అతని దుఃఖములన్నీ నశించును. ఎప్పుడైతే ఆసక్తి లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలిగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. తేల్చాడు. ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము లేని వాడికి వివేకం కలుగదు. ఎప్పుడైతే నీకు నిగ్రహం లేదో వివేకం రాదు. వివేకము అంటే ఇందాక నేను అందుకే చెప్పాను, వివేకం అంటే వెరీ ఇంపార్టెంట్. వివేకం అంటే పరమాత్మను తెలుసుకోవడమే వివేకం, ఇంకోటి లేదు. దాన్నే విద్య అంటారు. మిగతాదంతా అవిద్య. సరే, ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము లేనివానికి వివేకము కలుగదు. ఓకేనా? అట్టి మనుష్యుని అంతఃకరణనందు ఆస్తిక భావమే కలుగదు, అంటే పరమాత్మ భావం కలుగదు.
సో తద్భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు. ఎప్పుడైతే మనిషి ఎంతసేపు నిగ్రహం లేకుండా ఉంటాడో అతనికి వివేకం కలగదు. వివేకం కలగదంటే పరమాత్మ నుంచి తెలియదు, అంటే ఆస్తిక భావం ఏర్పడదు. తద్భావనాహీనుడు, అటువంటి భావన హీనమైన వాడికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేని వానికి సుఖం ఎట్లు లభించును అంటాడు. ఇవన్నీ యుద్ధ సమయంలో చెప్తారు సార్. సరే, అది నీటిపై తేలుచున్న నామను గాలి నెట్టివేయను, అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియంతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించుచున్నది. అందుకని ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు ఒక విషయాలోచన ఉందనుకోండి, ఆ విషయాలోచన మీదకి వెళ్ళారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే దట్ నాకు భోజన ప్రియుడిని అనుకోండి, ఎక్కడ దొరుకుతుంది ఇది, ఈ దొండకాయ వేపుడు ఎక్కడ దొరుకుతుంది, బెండకాయ వేపుడు ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నాను అనుకోండి. ఎంతసేపు నా మనసు దాని మీదే చింత చేస్తున్నంతసేపు పరమాత్మ చింత రాదు. రాదు, ఎందుకంటే వివేకం, యాక్చువల్గా అది వివేకం. మనిషి అది తెలుసుకోవాలని చెప్తున్నాడు. అప్పుడు విచక్షణా శక్తిని హరిస్తుంది అన్నమాట. కనుక ఓ అర్జున, ఇంద్రియములందు ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండును. అర్జునుడు అడిగిన ప్రశ్న ఏంటి, ఈయన చెప్తున్నది ఏమిటి? సరే, అర్జునుడు అడిగింది ఏంటంటే, అసలు జ్ఞాని అయిన వాడు, యోగి అయిన వాడు ఎలా ఉంటాడు, ఎలా నడుచుకుంటాడు, ఎలా తిరుగుతాడు, ఎలా తింటాడని అడుగుతున్నాడు. ఈయన ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. కనుక ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండును. మళ్ళీ చెప్పిందే చెప్తున్నాడు. సరే, సమస్త ప్రాణులకు ఏది రాత్రియో అప్పుడు యోగి మేల్కొని ఉండును. ఎప్పుడు నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీయు మేల్కొని ఉండునో అది పరమాత్మ తత్వము నెగిన మునికి రాత్రిగా నుండును. మీకు ఏమైనా అర్థమైందా శాస్త్రి గారు? ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంటు. ఇది యోగంలో చాలా ఇంపార్టెంటు, కానీ ఇక్కడ అవసరం లేదు. భగవద్గీత అర్జునుడికి చెప్పాల్సిన అవసరమే లేదు. విషయం అంటే చెప్తా చూడండి. సమస్త ప్రాణులకు ఏది రాత్రియో, అంటే రాత్రి అంటే ఏంటి? మనిషి నిద్రపోతాడు కదా రాత్రిపూట, అంటే అన్నిటి నుంచి లాగేసుకుంటాడు కదా. ఆ సమయంలో యోగి మేల్కుంటాడు. అంటే అందరూ సుషుప్తిలో ఉన్నప్పుడు ఆ సుషుప్తిలో మేల్కొని ఉండేవాడు జ్ఞాని. నేను ఇందాక అన్నాను కదా, అదే స్టేట్మెంట్ శాస్త్రి గారు. ఇక్కడ మీకు ఎప్పుడో జ్ఞానోదయం అయితే ఇప్పుడు అర్జునుడికి ఇప్పుడు చెప్తున్నాడు కృష్ణుడు విషయం అది. తర్వాత ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడు ప్రాణులు, పగలు మేల్కొని మనకి ఇది కావాలి, అది కావాలి, ఇది తిందాం, అది తిందాం, అక్కడ తిరుగుదాం, ఇక్కడ తిరుగుదాం, ఇది సంపాదిద్దాం, అది సంపాదిద్దాం అని ఎప్పుడైతే మనిషి అటువంటి ప్రాపంచిక విషయాలన్నీ ఉంటున్నప్పుడు వాటి నుంచి యోగి లోపలికి లాగేసుకుంటాడు. కాబట్టి అతనికి అది రాత్రి. బాగుందా శాస్త్రి గారు? అద్భుతమైన స్టేట్మెంట్ కదా ఇది. కానీ ఇక్కడ అర్జునుడికి అనవసరం ఇది. సరే, 70 సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచుని వచ్చి చేరిన నదులన్నీయు సముద్రుని ఏ విధంగా చలింప చేయకనే ప్రవేశించుచున్నవో అలాగే సమస్త భోగమును స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారమును కలిగింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును, భోగాసక్తుడు శాంతిని పొందలేడు. మళ్ళీ చెప్పింది. కాకపోతే ఏంటంటే ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఎలా అయితే అనేక నదులు వచ్చి సముద్రంలో కలుస్తాయి, కానీ సముద్రం చలింపదు దానికి. అది పొంగిపోవడం కానీ కృంగిపోవడం కానీ జరగదు. అలానే స్థితప్రజ్ఞుడైన మనిషి, అతనికి ఎన్నో భోగాలు అతను అనుభవిస్తున్నవి అతను అంటవు. సో అతను తింటున్నా కానీ దాన్ని అతను ఒక దృష్టితో తీసుకోడు. కేవలం కడుపు నింపుకుంటాడు, వెళ్ళిపోతాడు, అట్లా అన్నమాట. 71 కోరికలన్నింటినీ ఛేదించి మమత అహంకార వర్జితుడై శబ్దాది విషయములపై ఎవనికి ఆశ లేదో అట్టి పురుషునికే శాంతి లభిస్తుంది. సింపుల్ స్టోరీ. ఇప్పుడు దాకా చెప్పింది అదే, మళ్ళీ అదే చెప్తున్నా. విషయాలోచన ఉండకూడదు శాస్త్రి గారు, అది విషయం. ఓ అర్జునుడా, బ్రహ్మీ స్థితి అనగా ఇదియే. ఈ బ్రహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడూ మోహితుడు కాడు. అంత్యకాలమునందు ఈ బ్రహ్మీ స్థితి యందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానంద రూపమగు మోక్షమును పొందుచున్నాడు.
ఏమండి కృష్ణుడు చక్కగా చెప్పాడు కదండి. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సార్. ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్, అర్జునుడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదు. వస్తుందేమో చూద్దాం. కొద్దిగా కొద్దిగా ఇట్లా దిగి అయిపోయింది అక్కడ, అసలు అయ్యే పోయింది అక్కడ. అదే అంటున్నా. అంటే అర్థం ఏంటంటే ఈ సాంఖ్యయోగం అయిపోయింది. విశేషం ఏంటంటే అర్జునుడు అడిగింది ఒకటి, ఈయన చెప్పింది ఒకటి. అంటే కృష్ణుడు తెలివి తక్కువవాడా శాస్త్రి గారు? కాదు సార్, వీళ్ళు జోడించిన వాడు తెలివి తక్కువ. సత్యమైన విషయాలు జోడించినా అసత్యమైన పద్ధతిలో జోడించారంటున్నాను. ఖచ్చితంగా ఇది. ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు అడిగిన దానికి సమాధానం కూడా చెప్పలేనంత కృష్ణుడు ఉంటే అట్లాంటి భగవద్గీతను మనం చదవకూడదు అసలు. అంటే ఈ భగవద్గీతను చదవాలి, కానీ ఈ దృష్టితో చదవకూడదు. అర్జునుడు కృష్ణుడు సంవాదం చదవకూడదు. ఇట్ డజంట్ మేక్ సెన్స్. మీరు అన్నట్టు ఇవన్నీ కూడా కల్పితాలే, బాగా కల్పించి పెట్టారు. అంటే ఉపనిషత్తుల నుంచి తీసి పెట్టినా కానీ, సత్యాలే పెట్టినా కానీ అసత్యమైన పద్ధతిలో పెట్టారు. ఖచ్చితంగా. ఎందుకంటే లేకపోతే అర్జునుడికి అడిగిన దానికి అసలు ఎక్కడ కనపడలేదు నాకు. అది శాస్త్రి గారు. అవును. సో మీకు ఇప్పుడు ఈ సాంఖ్య యోగం అయిపోయింది కాబట్టి ఇంకొక యోగం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. సరేనా శాస్త్రి గారు? షూర్ సార్, షూర్ సార్. ఉంటాను శాస్త్రి గారు. ఓకే సార్.